తమ్ముడు. ది తమ్ముడు అని కూడా ఇంక మనం ఇక మీద నుంచి మనం పిలుచుకోవచ్చు అని చక్క. ఎందుకంటే ఆ గ్లిమ్స్ అలా వచ్చిందనమాట. గ్లిమ్స్ ట్రైలర్ కట్ అని నిన్న బ్యాంగర్గా రిలీజ్ చేశారు కదా, బ్యాంగర్ కట్ అని చెప్పేసి. అసలు యాక్చువల్గా రిలీజ్ చేసిన పద్ధతి కూడా చాలా బాగా అనిపించింది నాకు. స్టోరీ ఎక్కడ కూడా కొంచెం కూడా చూడండి లీక్ చేయలేదు. అంటే ఒక ఊరు ఏదో చెప్తున్నారు, బట్ పాయింట్ ఏంటన్నది ఇంకా ఎలివేట్ అవ్వలేదు. అంటే ఎలివేట్ చేస్తూనే సైడ్ ట్రాక్ పెట్టేశారు అనమాట. మళ్ళీ అక్క తమ్ముడు మేనకోడలని చూపించారు, బట్ ఒక సైడ్ ట్రాక్లో వేరే స్టోరీ ఉంటుంది. అఫ్కోర్స్ అన్ని మూవీస్ అలా ఉంటాయి, బట్ ఇందులో కొంచెం ఇంకా డీప్గా చెప్పకుండానే కొంచెం మనకి ఆ సస్పెన్స్ ఉంచినట్టుగా అనిపిస్తుంది. అండ్ వేణు శ్రీరామ్ గారు అవుట్పుట్ సూపర్ ఇచ్చారు ఈ మూవీకి. అండ్ ఎంసీఏ వకీల్ సాబ్ మూవీస్ తీసిన డైరెక్టరే ఈ మూవీ అనమాట, అంటే తనదే ఈ మూవీ. అండ్ మధ్య మధ్యలో డైలాగ్స్ కూడా రిలీజ్ చేశారు. అంటే డైలాగ్స్ ఎలా ఉన్నాయి చూడండి, ప్రపంచానికి ప్రేమతో చెప్తే కాకుండా వైలెన్స్తో చెప్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా అప్పుడు వైలెన్స్ చూపించారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇచ్చే మాట, జనాలకి మన మీద ఉన్న నమ్మకం, మాట, మనిషి అనే ఒక సైకలాజికల్ లాజిక్తో ఒక డైలాగ్ అయితే రిలీజ్ చేశారు. సో నాకైతే ఓవరాల్గా అయితే మ్యూజిక్ సెన్స్, ప్రొడక్షన్ వాల్యూస్, విజువలైజేషన్స్ అంతా బాగా కనిపించాయి. అంటే ట్రైలర్ కట్లో అయితే మంచిగా అనిపిస్తుంది. కోర్స్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు నిన్న ప్రెస్ మీట్లో కూడా బాగా చెప్పారు మూవీ కోసము. అండ్ లయా రీబ్యాక్ అంటే కమ్బ్యాక్ గురించి కూడా చెప్పారు. చెప్పడం పక్కన పెడితే తన రోల్ ప్రీషియస్గా అనిపిస్తుంది, బట్ తను చేసే యాక్టింగ్ కూడా, అంటే పర్ఫార్మెన్స్ మనం ముందు రోజుల్లో చూసుకున్న పర్ఫార్మెన్సే మనకి మళ్ళీ చూడబోతున్నామని అనిపించేలా చేశారు. అండ్ హీరోయిన్కి వస్తే, హీరోయిన్ క్యారెక్టరైజేషన్కి వస్తే, ఆ హీరోయిన్ తీసుకునే రోల్స్ అన్నీ అదేంటో వెరైటీ రోల్స్ పిక్ చేసుకుంటున్నారు తను. నాకు ఆ సెలక్షన్ పద్ధతి నచ్చింది. సో ఇంకా ఇందులో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది, ఆవిడకి మనం తెలుగు నేర్పించాం. ఆ రోల్ తెరపైన చూడాలని నాకు కూడా ఉంది, ఎలా వచ్చింది ఏంటనేది. ఎందుకంటే డైలాగ్స్ నాకు అన్నీ తెలుసు తనవి. సో వెయిట్ ఫర్ ది మూవీ. మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటా మరి, సీ యూ.